ఇవాళ వీడియో ఏంటి అంటే కొంతమంది ఉంటారు, ఎక్కువ కష్టాలు మొత్తం నాకే వచ్చినాయి, కన్నీళ్ళు మొత్తం నాకే వచ్చినాయి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చూడు. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళ ఈ ముచ్చట. బేసిక్గా కష్టాలు అన్నాక అందరికీ కామన్, అందరికీ వస్తాయి. కొంతమందికి బర్త్ విత్ గోల్డెన్ స్పూను, స్టీల్ స్పూను, సిల్వర్ స్పూను అట్లాంటి వాళ్ళకైతే ఏం రాదనుకోండి. నార్మల్గా చెప్తున్నా, ఏ చిన్నపాటి కష్టం వచ్చినా సరే వాళ్ళే ఫీల్ అయిపోతుంటారు. ఎన్ని కష్టాలు పడుతున్నా నేను ఎంత ఫీల్ అవుతున్నాను. మనుషులు అన్నాక కష్టాలు మంచోడికైనా, డబ్బులు ఉన్నోడికైనా, లేనోడికైనా, ఎవరికైనా ఏ చెట్టు గాలికి ఉండాల్సింది ఆ చెట్టుకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనిషి ఎవడైనా సరే వాడికి ఖచ్చితంగా కాస్తంతైనా దేవుడు అన్నిటితో పాటు కాస్త కష్టాన్ని కూడా ఇచ్చి ఉంటారు కదా. కొంతమంది ఎట్లుంటారంటే, ఈ బ్యాచ్ చిన్న కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా సరే నాకే ఎందుకు ఈ దరిద్రం, చిన్న కష్టం ఏదైనా వచ్చిందంటే నాకే ఎందుకు ఈ బాధలు, అట్లా ఫీల్ అవుతుంటారనమాట. ఎందుకని మీరే కాదు, ప్రపంచంలో కొంతమందిని ఫ్రెండ్స్ని చూస్తుంటే ఎంత బాగా కోపం వస్తుందంటే, ఫెయిల్ అవుతారు అనుకో, అబ్బా నేను ఎందుకు ఫెయిల్ అవుతా అంటారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ ఇట్లే ఫీల్ అవుతారని కాదు. కొంతమంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాసుకోవచ్చు, అప్పుడు కాకపోతే ఇంకొస్తా, ఫెయిల్ అయితే ఏముందిలే అని లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు ఎట్లా అంటే 99% వచ్చినా ఆ రాని 1% కోసం తనలాడి చచ్చిపోతే ఏడ్చే బ్యాచ్ ఉంటుంది చూడు. ఆ బ్యాచ్లో నెంబర్ 1 వీళ్ళే. ఎట్లా అంటే, అరే రే 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 నాకు ఎందుకు ఇలా అవ్వాలి, 1% కూడా వచ్చింటే బాగుండు కదా, నేను ఇంత కష్టపడ్డా కదా, అంత కష్టపడ్డా కదా అనుకుంటారు. కాకపోతే నిజంగా మీరు అలా ఆలోచించడం మానేయండి. మానేస్తే దేవుడు కాస్త మనశ్శాంతిని, ప్రశాంతతని అన్నిటినీ ఇస్తారు. ఏ చిన్నదైనా సరే నాకెందుకు ఇట్లయింది, నాకెందుకు ఇట్లయింది అంటారా. అయినోళ్ళందరూ అలా అయినోళ్ళందరూ అట్లే ఫీల్ అవుతారా? అవ్వరు. చాలా మంచిగా వాళ్ళు కొంత మైండ్ సెట్ ఎట్టుంటుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు చేయాలి ఖచ్చితంగా, సరే ఫెయిల్ అయితే ఏముందిలే, ఇంకొకటి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఇంకో థర్డ్ టైం ట్రై చేద్దాం, 100 టైమ్స్ అట్లా ఓపికని బట్టి వాళ్ళు ట్రై చేస్తారు. అట్లాంటి కాదు. ఈ బ్యాచ్ అయితే ప్రపంచం మొత్తం ఒక రకంగా ఉండి ఎన్ని బాధలు వచ్చినా, ఎంత స్టామినా ఉన్నా కానీ ఇంకేదైనా సరే వాళ్ళ స్టామినాని బట్టి ఓర్చుకుంటారు. ఎంత పెద్ద పెద్ద బాధలు వచ్చినా. ఈ పనికి మళ్ళీ బ్యాచ్ ఉంటారు చూడండి కొంతమంది, ఏ చిన్న కష్టం వచ్చినా సరే దేశం మీద ఎవ్వరికి రానట్టే వాళ్ళే ఫీల్ అవుతారు. నిజంగా అలాంటి వాళ్ళు తోపులు. పోనీ వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా మంచిగా ఉంటుందంటే అట్టా కూడా ఉండదు. అంత బుర్ర నిండా చెత్త చెదారం, కుళ్ళు, కుతంత్రాలు, తంత్రాలు, తంత్రాలు, ఇవి తప్పితే ఏముండవు. నాకెందుకు ఇట్లయినాయి, నేను ఫస్ట్ మైండ్ క్లియర్గా ఉండాలి, గుణం సాఫ్ ఉండాలి. గుణం సాఫ్ ఉండండి 100 చేసినా వేస్టే. నాకైతే మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరైనా ఇట్లుంటే వాళ్ళకి షేర్ చేయండి. నిజం చెప్తున్నా, చిన్నపాటి కష్టం వచ్చి రేపు చస్తామన్నా సరే ఇవాళ ప్రశాంతంగా ఉండాలి. అంటే కొన్ని సిచ్యువేషన్లో పాసిబుల్గా అవ్వకపోవచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్లో పాసిబుల్గానే ఉంటుంది. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని చూస్తే పిచ్చెక్కిపోతుంది. అబ్బాబ్బాబ్బా, నిజంగా మామూలు చిరాకు రాదు. అందరు అట్లని కాదు, కొంతమంది ఇట్లే. ఇంకొంతమంది ఎట్లా అంటే, దేవుడు ఇచ్చాడు నన్ను బాధ పెడుతున్నాడని దేవుని తిట్టిపోస్తారు. కానీ దేవుని తిట్టిపోయడంలో అంత ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే దేవుని కూడా పరమచిరాకు వచ్చింటుంది మీ పైన, ఎందుకురా వీడు ఇలా తయారయ్యాడు అయ్యయ్యో అని చెప్పేసి కదా. నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, దేవుని తిట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఉన్న దరిద్రాన్ని మీరు దయచేసి తొలగించుకుంటే మీరు బాగుపడతారు. ఇంకెప్పుడైనా సరే కష్టాలు ఏమొచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. నాకెందుకు వచ్చింది అంటే అన్నీ మీకే వస్తాయి. నిజంగా చిన్న కష్టాన్ని ఓర్చుకోకపోతే రేపు నాడు పెద్ద పెద్ద కష్టం వస్తే ఎట్లా ఓర్చుకుంటారు? ఎంత బాధ ఉన్నా సరే దిగమింగుకోవాలి. చిన్న చిన్న వాటికే ఓర్చుకోలేకపోతే ఇంకా పెద్ద వస్తే ఎట్లా కదా. అందుకని ఏదేమొచ్చినా ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. 10 మందితో చెప్పుకోవద్దు, ఒంటరిగా కూర్చోవాలి, ఆలోచించాలి. నేను ఇది చేస్తున్నా చేయనా, తట్టుకోగలుగుతున్నా, ఫేస్ చేయకపోతే ఏం చేయాలి, ఫేస్ చేస్తే ఏం చేయాలి అన్నీ ఆలోచించుకోవాలి. అంతే తప్పితే కూర్చొని దేవుని తిట్టడం, తిట్టిపోస్తే ఏమీ రాదు, నో యూజ్. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం ఎంతైనా సరే ఎప్పుడు కలకాలం కష్టమే ఉండదు. నిజంగా చెప్పాలంటే ఎంతటి దరిద్రవంతులకైనా అదృష్టవంతులకైనా వచ్చిపోయే మేఘాలు లాంటివి. అందుకని చెప్పొచ్చేది ఏంటంటే, ఏదొచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి, ముందడుగేయండి, ఎదుర్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓపిక ఉంటే చూడండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.